ఈరోజు మసాలా గుత్తి వంకాయ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మసాలా రెడీ చేసుకుందాము. పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేయించుకోవాలి. మెంతులు ఓ చిటికెడేసుకోవాలి. ధనియాలు ఒక టేబుల్ స్పూను, జీరా ఒక టేబుల్ స్పూను, ఇలాచీ ఒక 3, లవంగాలు 3, చెక్క 2 ఇంచులు, కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూను, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు వేసుకొని అన్నీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మసాలాని ఇలా పట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు 2 అల్లం ముక్కలేసుకోవాలి 2 ఇంచులు. 4, 5 ఎల్లుల్లి రెబ్బలేసుకొని మంచిగా ఏగే వరకు ఎంచుకొని ఇంతకుముందు పట్టుకున్న మసాలాలో ఇది గూడా యేసుకొని పెరుగు ఒక హాఫ్ కప్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిలేసుకొని హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను నేను. వంకాయని ఇలా కట్ చేసి ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం. చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని మళ్ళీ అదే ఆయిల్‌లో 3 ఎండుమిర్చి యేసుకొని, ఒకటి బిర్యానీ ఆకేసుకోవాలి. జీరా ఒక టేబుల్ స్పూన్ యేసుకోవాలి. పుదీనా కొంచెం, కరివేపాకు కొంచెం యేసుకొని వాటిని గూడా వేయించుకోవాలి. అవి వేగాక ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని అందులో యాడ్ చేసుకోవాలి. కలుపుకోవాలి మంచిగా. మళ్ళీ ఈ మసాలా గూడా కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఏ ఏగే వరకు ఎంచుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యేసుకొని, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని, ఆ మసాలాలో సాల్టు, కారం మంచిగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేదాకా ఎంచుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయంత చింతపండు తీసుకొని దాన్ని రసం తీసి వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరగనివ్వాలి. తర్వాత మనం ఇంతకుముందు వంకాయలు ఏంచి పెట్టుకున్నాము. అయి ఇందులో యాడ్ చేసుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి కలుపుకొని ఒక 5, 6 పచ్చిమిర్చి కట్ చేసుకొని యేసుకుంటే బాగా టేస్ట్‌గా ఉంటది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలితే ఉడికినట్టు. ఇప్పుడు కసూరి మేతి ఇలా నలుపుకొని వేసుకోవాలి. చివరగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం.